గైస్ చూసుకోవచ్చు మీరు, మొత్తం అడివే, తలకొన అడివే. టెంపుల్ ఉంది గైస్, మీరు చూసుకోవచ్చు. తలకొనకైతే లోపలికి ఎంట్రీ అయిపోయినాము, వచ్చేసాము. ఇదంతా మొత్తం అడివే చూడండి, ఇదంతా అడివే. కానీ మనకి ఇక్కడ తలకోనలో మెయిన్ ఏంట్రా అంటే సిద్ధేశ్వర స్వామి ఉంటారు ఇక్కడ లోపల టెంపుల్. మీరు చూసుకోవచ్చు, ఇదే టెంపుల్. సో చూసారు కదా, ఎంట్రీ నుంచి దగ్గర ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది లోపలికి. అక్కడ మనం ఆటో కానీ బైక్ కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ ఉంటుంది. అక్కడ టికెట్ తీసుకొని అక్కడి నుంచి లోపలికి అయితే వచ్చేయాలి. సో మనం ఇంకా వాటర్ ఫాల్ పైన ఉంది, వాటర్ ఫాల్కి అయితే వెళ్ళిపోదాము. చలో గైస్. కోసింది కోసింది కుయ్యాల ఊసంతా నవ్వింది నీలాగా. చూసుకోవచ్చు గైస్, గైస్ చూసారా, ఇదంతా అడివి గైస్. చూడండి, వీడియో మంచిగా వస్తుందని అనుకుంటున్నాను. మీకోసం ఆటో పైకి ఎక్కి వీడియో తీస్తున్నాను గైస్. చూసారు కదా, మీరు చూసుకోవచ్చు బస్సు ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ. అందరూ వాటర్ ఫాల్కి అయితే వెళ్తున్నారు. అందమా అందమా అందమంటే అందమా, క్షేత్రమా చేరుమా, చేరనంటే నేరమా, వయసులోని పసితనాన్ని అలవరించి కలవరించి పాసిపాతమా. చలో గాయస్, ఇక్కడ ఒక లొకేషన్ ఉంది గాయస్. ఇదైతే ఇక్కడ కూడా వెళ్ళొచ్చు మీరు. ఇది చూడండి ఎంట్రీ ఎట్లుందో. స్ట్రైట్ అంటే రైట్, ఇట్లా నార్మల్ రోడ్ వస్తుంది అందులో. గైస్ ఇప్పుడైతే మనం వెళ్తున్నాం ఇక్కడికి గైస్. యాక్చువల్లీ మనది ఇన్ఫర్మేషన్ ఛానల్ కాదు గాయస్, కాకపోతే మన సబ్స్క్రైబర్స్ కానీ మన వీడియోలు చూసే వాళ్ళు కానీ వాళ్ళకి కొంచెమన్నా వీడియో కొంచెం హెల్ప్ అవుతుంది కదా అనేసి కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాము. బాబు నన్ను వదిలేసి వెళ్ళిపోయినారా? నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా? వెళ్దాం గైస్ లోపలికి. చూడండి గైస్ లోపల ఎట్లుందో. పాములు ఉంటాయి, అనకొండలు ఉంటాయి, సింహాలు ఉంటాయి, పులులు ఉంటాయి. జాగ్రత్తగా వెళ్ళాలి గాయస్ లోపలంతా. సో మనం ఏడన్నా పులులు పాడు ఉంటాయేమో దేవుడా. చలో గైస్, నేనైతే ఇంకా లోపలికి అయితే వెళ్ళాలనుకోవట్లేదు, ఎందుకంటే వాళ్ళు నన్ను వదిలేశారు. సో నేనైతే వెళ్ళిపోతాను వెనక్కి మళ్ళా. గైస్ నాకు తెలిసి ఇక్కడైతే ఇవి రావు గాయస్, ఎందుకంటే ఇక్కడ పులులు అలాంటివి అయితే ఏం రావు, కానీ వస్తాయి. ఇప్పుడు అంటే జనాలు అంతా తిరుగుతున్నారు కదా, టూరిస్టులు అంతా వచ్చి తిరుగుతున్నారు కాబట్టి పెద్దగా రావు. సో భయపడాల్సిన అవసరం ఏం లేదు, హ్యాపీగా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు నేచర్ని. చూసారు కదా, నాకైతే ఏదో సినిమా గుర్తొస్తుంది గాయస్. చూడండి గాయస్, తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. మేము వండుకోవడానికి ఏం తెచ్చుకోలేదు గాయస్. ఎస్ గాయస్ చూసారు కదా, మనం బొంగులో చికెన్ చేసేది వీటిల్లోనే. చూడండి ఎంతెంత ఉన్నాయో. అందరూ ఆల్రెడీ వచ్చి ఇక్కడైతే క్యాంపింగ్ చేసుకుంటున్నారు. గాడి ఇచ్చేద్దాము, వెహికల్స్ వస్తున్నాయి, టూరిస్టులు అంతా వస్తున్నారు. సో ఇక్కడ వచ్చి వండుకొని తినేసేసి తర్వాత పైన తలకొన పైకి వెళ్ళి వాటర్ ఫాల్ ఉంది, వాటర్ ఫాల్ ఎంజాయ్ చేద్దాం. ఇదిగోండి ఇక్కడంతా వండుకొని తింటున్నారు గాయస్. అందరూ వండుకొని తినచ్చు ఇక్కడ మంచిగా. ఇదో గైస్ మనం ఇంకా లోపలికి వెళ్దాము. లోపల ఇంకా వాటర్ ఫాల్ ఉంది, చాలా పెద్దగా ఉంది. అంత చెట్లు గిట్లు అంతా గైస్ చూడండి. చూసుకున్నట్టయితే చూడండి మంచిగా. ఓ మై గాడ్, ఇలాంటి వీడియోలలో కదా మంచిగా ఉంది కదా గైస్ వ్యూ. చూడండి ఇది గైస్, ఇట్లా ఎంజాయ్ చేయొచ్చు మీరు. సో ఈ వీడియోలో ఓన్లీ ఇన్ఫర్మేషన్ వీడియోనే వచ్చాము గైస్. సో మనం క్యాంపింగ్ అయితే వేద్దామని చూస్తున్నాము. అందరూ అయితే వండుకుంటున్నారు, కానీ మేము వండుకోవడానికి ఏం తెచ్చుకోలేదు, మర్చిపోయినాము ఈరోజు. సో ఇక్కడ ఎలా ఉంటుందో ఏంటో తెలియదు కదా, పోస్ట్ అయితే చూసుకుని వెళ్దామనేసి గాయస్. చూసారు కదా గాయస్, మన తలకోన వాటర్ ఫాల్ అయితే ఇంకా మనం వాటర్ ఫాల్ పైకి అయితే వెళ్ళలేదు గైస్. ఇంకైతే పైకి వెళ్ళొచ్చు, కానీ ఇప్పుడు అంత సాహసాలు చేయలేము. ఇప్పుడు తర్వాత చేద్దాం, ఎందుకంటే మనం ఇంకా ఎంజాయ్మెంట్ చేసేది చాలా ఉంది. సో ఎంజాయ్మెంట్ చేసి మళ్ళీ వద్దాం మనము. అప్పటి వరకు అయితే మన ఛానల్ని ఒక
లైక్ కొట్టండి. ఇప్పటి వరకు మీకు వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ కొట్టండి గాయస్. ఓకే గాయస్, వెళ్దాం గాయస్. చూడండి గాయస్, చూడండి గాయస్, వాటర్ అయితే ఫ్లోటింగ్ ఉంది. వెళ్దాం మనం ఫ్లోటింగ్ నుంచి అక్కడికి దాటుకొని వెళ్దాం. జారిపోతుంది గాయస్, ఫుల్గా ఉంది వాటర్. జారిపోయినంత ఇబ్బంది అవుతుంది మనకి. చూడండి గాయస్, క్లియర్గా వాటర్ అయితే బాగుంది. ప్రకృతి అందాలు చూడండి గాయస్, ఎంత మంచిగా ఉన్నాయో ప్రకృతి అందాలు. చూడండి గాయస్, వెళ్దాం గాయస్, మనం పైకి వెళ్దాము. పైకి వెళ్ళి మంచిగా వాటర్ ఫాల్లో ఎంజాయ్ చేద్దాం గాయస్. గాయస్ ఇదంతా ఫుల్ అయిపోయి వెళ్ళిపోతుంది గాయస్. చూడండి పొలంలో ఏమన్నా ఫిష్ ఉన్నాయా? గాయస్ లోపల చేపలు ఉన్నాయి, ఎండ్రకాయలు కూడా ఉన్నాయి. సో మనోడైతే పడతాడంట, చూద్దాం మనం కూడా పడతాడేమో. గాయస్ వాటర్ మొత్తం అక్కడి నుంచి వెళ్తుంది, పైన నుంచి వచ్చే వాటర్ ఇదంతా. అందరూ వచ్చారు, ఇట్లా వచ్చి ఎంజాయ్ చేసుకుంటున్నారు. నేను దొరకలేదా? లేవా? లేవు కదా. చలో గాయస్, దొరికేటట్లు లేవు, చేపలు అయితే ఉన్నాయి. చలో గాయస్ వెళ్ళిపోదాం. బాగ్రాపేట నుంచి, బాగ్రాపేట, పీలేరు, ఇక్కడ నుంచి అయితే బస్సు ఫెసిలిటీస్ కూడా ఉంటాయి తలకోనకి. చూడండి ఎంట్రీ శివలింగము. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు ఎటు పోవాలనేది. చూడండి రాశారు ఇక్కడ, బోర్డు కూడా వేశారు. తలకోన వాటర్ ఫాల్ కి దారి అని రాసింది. చూడండి గాయస్, ఇది ఇటు వెళ్ళాలి మనం. చెట్టు చూడండి గాయస్, ఎండిపోయింది బాగా. చూస్తున్నారా, చెట్టు బాగా ఎండిపోయింది. మామూలుగా ఉండదు ఎంజాయ్మెంటా. చూడండి గాయస్, ఏ ఫారిన్ కంట్రీనో అక్కడంతా కానీ ఇట్లాంటి చెట్లు చూపిస్తూ ఉంటారు మనకి యూట్యూబర్స్. కానీ మన ఫారిన్నే వెళ్ళాల్సిన అవసరం లేదు. మన తలకోనలో కూడా చూడండి ఎంతెంత పెద్ద చెట్లు ఉన్నాయి అసలు. కొంతమంది ఫారిన్ అడవులలోకి వెళ్ళి క్యాంపింగ్ చేసి అక్కడ వీడియోలు చూపిస్తూ ఉంటారు మనకి. సో మన ఇండియాలో కూడా ఇట్లాంటివి చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి. సో మన ఇండియాలో ఎన్ని ప్లేసెస్ ఉన్నాయో నాకు కూడా తెలీదు. కాకపోతే ప్లేసెస్ అయితే చాలా బాగున్నాయి, చూసుకోవచ్చు. మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు ప్లేసెస్కి. నువ్వు మంచిగా తోదో, నేనైతే దిగేస్తాను. నాకైతే భయం అవుతుంది, నేను దిగేసిన గాయస్. ఆటో చూడండి ఎట్లా పోతుందో, కొంచెం క్రిటికల్గానే ఉంది లొకేషన్. ఆటో ఇవన్నీ రావాలి అంటే ఎక్కడ పల్టీ కొడుతుందో ఎక్కేటప్పుడు. హలో గాయస్, ఇదేదో ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం అంట. యాత్రికుల వసతి గృహం తలకోన అని. చూడండి రెస్ట్లు ఉన్నాయి బ్లాక్ వైజ్, మనం రెస్ట్ తీసుకోవచ్చు. ఇదిగోండి తలకోన మొత్తం టూరిస్ట్ ప్లేస్ ఇది. చిత్తూరు జిల్లాలోని, ఇప్పుడు ఇది తిరుపతి జిల్లా అయింది కదా. సో ఈ జిల్లాలోనే మంచి వాటర్ ఫాల్ ఇది. ఇక్కడ తలకోన అనేది చాలా ఫేమస్ ఇది. ఉండు, ఆటో నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. నన్ను అయితే నడిపిస్తున్నారు, కావాలని నడిపిస్తున్నారు. నువ్వు నడుచుకొని రా అని. చూడండి ఒక్కొక్క చెట్టు ఎంత పొడి ఉందో. ఊడి అమ్మ పొడుగుంది చెట్టు. హోటల్స్ ఉన్నాయి. సో ఫుడ్ మనం వండుకోవచ్చు, లేదా ఇక్కడనే మనము స్టే చేయడానికి అయితే ఈ ప్లేసెస్ అయితే బాగున్నాయి. చూడండి గాయస్, ఇక్కడ మీరు అక్కడ ఒక చెక్ పోస్ట్, ఇక్కడ ఇంకో చెక్ పోస్ట్ ఉంది. అక్కడ చూడండి లోపలికి ఇవన్నీ తీసుకుపోకూడదంట. మద్యపానం అనిపించడం ఇవన్నీ ఉన్నాయి. చూడండి గాయస్ ఇవన్నీ. చలో గాయస్, ఇంకో టికెట్ తీసుకోవాలంటే ఇంకొక ఎంట్రీ. ఇక్కడ అటెన్షన్ ఎంత పర్ పర్సన్ 30యా? ఇది పర్సన్స్ కా? అవును. టైమింగ్ వచ్చి 8 నుంచి 4 వరకు లోపలికి. చలో గాయస్, మనమైతే లోపల వెళ్ళిపోదాం ఇప్పుడు. ఏంది గాయస్ ఇది చూడడానికి మళ్ళా ముళ్ళపంది అంట గాయస్. ఓకుపిన్. చూడండి గాయస్, ఇలాంటివన్నీ ఉంటాయి, జాగ్రత్తగా వెళ్ళాలి మనము. కానీ మాక్సిమం ఈవినింగ్ వరకు మనకి యాక్చువల్లీ టైం అయితే సరిపోతుంది. 4 వరకే ఇచ్చారు టైమింగ్, చూసారు కదా మీరు. చెట్టు చూడండి గాయస్ ఎంత పెద్దగా ఉందో. అసలు మీరు పై వరకు మనకి
అసలు ఎంత పెద్ద చెట్టు ఉంది, ఎంత పెద్ద చెట్టు ఉంది, ఎంత పెద్ద చెట్టు ఉంది. మా ఊళ్ళో అయితే ఇక్కడ వస్తున్నారు. రావాలి 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 గైస్, రావాలమ్మా రావాలి. తలకోన అడిగి రావాలి, ఎంజాయ్ చేయాలి, వెళ్ళాలి, రావాలి. హలో హాయ్. అడవులలో చెట్లు హైలైట్ గైస్. ఇక్కడ ఒక్కొక్క చెట్టు ఎంత పొడుగు ఉన్నాయంటే అంత పొడుగు ఉన్నాయి. ఈ చెట్లు చూసుకోవచ్చు మనము ఎంతగానో ఉన్నాయో.